Yeah. నిన్నటి వరకు మనం మ్యాట్ప్లాట్లిబ్లో బేసిక్స్ చూసాము. ఓకే, సో టుడే we will go with the matplotlib Yeah, అన్న. extension version seaborn library. ఓకే, నిన్నటి వరకు మనం ఏం చూసామంటే matplotlib చూసాము. సో ద నెక్స్ట్ లెవెల్ లైబ్రరీ ఇస్ ద seaborn library. సో seaborn లైబ్రరీకి ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను, బట్ స్టిల్ ఓకే, seaborn మీరు ఆల్రెడీ చూసి ఉంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఆర్ దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ బ్లాక్లో చూసినా వాళ్ళు డైరెక్ట్గా మ్యాట్ ప్లాట్ లిబ్ మీన్నే డెవలప్ చేశారని చూపిస్తారు. ఓకే, ఎనీవే మనకు డైరెక్ట్గా ఓకే. అందులోనే కోడ్ మొత్తం దొరికిపోతుంది. సో వీ నీడ్ టు యూజ్ దట్ కోడ్ అకార్డింగ్ టు అవర్ డేటా. మనకు డేటా ఎలా వస్తుందో ఆ డేటా ప్రకారంగా మనం వాళ్ళ లైబ్రరీని వాడుకోవాలి, అంతే. స్పెషల్గా మనం చేసేది ఏముండదు. సో డేటా వరకు మనం పాస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అని అనుకుంటే వీ కెన్ రైట్ అవర్ ఓన్ ఏమంటారు, ప్లాట్స్ కానీ చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ మనం ఓన్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఓకే. ఆల్ we will go with the scatter plot. ఓకే, స్కాటర్ ప్లాట్. సో ఇది ఉంది కదా, ఇది ఓకే. వచ్చేసి అక్కడక్కడ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఒక డేటా ఉంది, డేటాకి రిలేషన్ ఫామ్ కావట్లేదు, ఇష్టం ఉన్నట్టు ఉన్నాయి, ఈ టైంలో ఇక్కడ, ఈ టైంలో ఇక్కడ, మళ్ళీ అక్కడ ఇక్కడ అలా ఉన్నాయనుకోండి, దాన్ని మనము డైరెక్ట్గా ఒక కర్వ్ లాగా డిఫైన్ చేయలేము అనమాట. సో అందుకోసమని వాటిని పాయింట్స్ లాగా చూపిస్తాం. సో ఏ టైంలో ఎక్కడుంది పాయింట్ అన్నది మనం పెట్టేసుకోవాలి. సో అలాంటి ప్లాట్స్ని మనం ఏమంటామంటే స్కాటర్డ్ ప్లాట్. ఓకే, ఇష్టం వచ్చినట్టు పడేయడాన్ని స్కాటరింగ్ అంటారండి. ఓకే, క్యాటరింగ్ కాదు, స్కాటర్. ఓకే, సో అలాంటి దాంట్లో ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాగో లైబ్రరీ ఇన్స్టాల్ చేయాలి. యూ నో ఆల్రెడీ హౌ టు ఇన్స్టాల్ ద సీబోర్న్ లైబ్రరీ. ఓకే, సీబోర్న్ లైబ్రరీ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు తెలుసు, దాంట్లో స్పెషల్గా మనం చెప్పేది ఏం లేదు, పిప్ ఇన్స్టాల్ కొడితే వచ్చేస్తుందండి. సో అండ్ సీబోర్న్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసేటప్పటికే మీకు కొన్ని డేటా సెట్స్ అనేవి బై డిఫాల్ట్గా లోడ్ అవుతాయి. ఓకే, యూ కెన్ ఏబుల్ టు సీ ఫ్యూ లోడ్స్. ఓకే, ఫ్యూ డేటా సెట్స్. సో నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ సీబోర్న్. ఓకే, హలో ఇంపోర్ట్. హలో, అన్న వాయిస్ కట్ అవుతుంది కొంచెం. వాయిస్ కట్ అవుతుందా? ఓకే, వాయిస్ కట్ అవుతుంది. జస్ట్ మినిట్. ఓకే, ఇప్పుడు క్లియర్గా వినిపిస్తుందండి? నౌ యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ? యా ఓకే, యా అన్న, యా అన్న. ఓకే. సో సీబోర్న్ లైబ్రరీ దేనికి వాడతాము అంటే స్పెషల్గా మనం ప్లాట్స్ చూపెట్టడానికి వాడతాము, ఎక్స్టెన్షన్ వర్షన్ ఆఫ్ మ్యాట్లాబ్ అని చెప్పుకున్నాము. సో సీబోర్న్ లైబ్రరీలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంపోర్ట్ చేయడం. ఓకే, ఇంపోర్ట్ సీబోర్న్ యాజ్ ఎస్ఎన్ఎస్. సో సీబోర్న్ అని డైరెక్ట్గా రాసుకోవచ్చు, బట్ స్టిల్ ఎస్ఎన్ఎస్ అని ఎందుకు తీసుకుంటున్నాము, అలియాస్ నేమ్ తీసుకుంటున్నాము. ఎవ్రీవేర్ వి కాంట్ రైట్ సీబోర్న్ అని ఎవ్రీ ప్లేస్లో రాయడం కంటే ఇట్ విల్ బి బెటర్ వెన్ వీఆర్ రైటింగ్ యాజ్ అ షార్ట్ కట్ ఆర్ అలియాస్ నేమ్. ఓకే, అలియాస్ నేమ్ రాయడం వల్ల ఇంకొంచెం మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకే, ఓకే. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, సీబోర్న్ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో అప్లై డిఫాల్ట్ థీమ్. ఓకే, డిఫాల్ట్ థీమ్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇది వచ్చింది కదండి, బాక్సెస్. సో ఇది డిఫాల్ట్ థీమ్ అనమాట.
సో నెక్స్ట్ ఒకటి టిప్స్ అనేది ఒక డేటా సెట్ని లోడ్ చేస్తున్నాం. ఏ డేటా సెట్ అండి? డేటా సెట్ టిప్స్. సో ఎస్ఎన్ఎస్ డాట్ లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్. సో ఇక్కడ మనము మన ఓన్ డేటా సెట్ని పాస్ చేయొచ్చు. ఓకే, లేదు పాండాస్ నుంచి వచ్చిన డేటా సెట్ని పాస్ చేయొచ్చు. ఓకే, ఎనీవే మన ఓన్ అంటే పాండాస్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. లేదు డిఫాల్ట్గా లైబ్రరీ కావాలి, లేదు డిఫాల్ట్గా డేటా కావాలి అనుకుంటే ఎస్ఎన్ఎస్ తోని వచ్చింది, సీబోన్ తోని వచ్చినది టిప్స్ అని ఉంది. సో దీన్ని తీసేసుకుంటే వీ కెన్ ఏబుల్ టు యూటిలైజ్ దిస్. సో వన్స్ ఆఫ్టర్ గెటింగ్ దిస్ డేటా సెట్, ఓకే, మనకు ఒకసారి ఈ డేటా సెట్ వచ్చిన తర్వాత దాన్ని రెల్ ప్లాట్, ఓకే, రెల్ ప్లాట్ అని ఉంది. సో రెల్ ప్లాట్ లో రెల్ ప్లాట్ అని ఉంది. రెల్ ప్లాట్ లో మనం ఏమి ఇస్తున్నాం? ఫస్ట్ ఏదైతే డేటా కావాలో ఆ డేటాని ఇస్తున్నాం. ఓకే, మన డేటా ఏంటండి? మన డేటా సెట్ ఏంటి? టిప్స్ లోకి వచ్చింది. సో టిప్స్. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం కావాలండి? మనకు టోటల్ బిల్ కావాలి. వై యాక్సిస్ మీద దానికి టిప్ కావాలి. ఓకే, కాలమ్ టైమ్. ఓకే, కాలమ్ వచ్చేసి టైం తీసుకుంటుంది. నెక్స్ట్ హ్యూ అంటే ఒక కైండ్ ఆఫ్ కలర్ అనుకోండి. నెక్స్ట్ స్టైల్, స్మోకర్, ఇది ఒక రకమైనది. నెక్స్ట్ సైజ్ ఇస్తున్నాం. ఓకే, సైజ్ ఇస్ ఈక్వల్ సైజ్. ఇక్కడ చూడండి మీకు అన్నిటిని మెన్షన్ చేస్తారు ఎలా ఉంటుంది అన్నది. ఓకే, సో దాన్ని క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసేసి మన దాంట్లో ఆల్రెడీ పేస్ట్ చేసాము. ఎస్, వి ఆల్రెడీ పేస్టెడ్ దట్. సో ఇక్కడ చూడండి ఫంక్షన్ కాబట్టి డేటాని ఎట్లిచ్చినా నడుస్తుంది. ఒకటే దాంట్లో ఇవ్వాలని రూల్ ఏం లేదండి. ఓకే, జనరల్గా పైథాన్లో మీరు ఒక లైన్ రాస్తున్నప్పుడు నెక్స్ట్ కొడితే ఆ లైన్ ఎండ్ కాకపోయింది అనుకోండి, ఇట్ విల్ త్రో ఎర్రర్. బట్ ఫంక్షన్స్లో మాత్రమే, మీరు అక్కడ కూడా చూసారు, ఇక్కడ కూడా చూస్తున్నాము, ఫంక్షన్లో మాత్రమే ఆర్గ్యుమెంట్స్ మీరు కిందికి రాసుకోవచ్చు డైరెక్ట్గా. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మన దాంట్లో డేటా సెట్ ఎక్కడిది? అక్కడ అంటే వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి లోడ్ చేశారు అని అనుకోవచ్చు. సో వన్స్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ సీబోన్ లైబ్రరీతో పాటే ఈ డేటా సెట్స్ కూడా మన సిస్టంలోకి లోడ్ అయిపోతాయి. ఓకే, సో సీబోన్ లైబ్రరీ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, ఎలా ఇన్స్టాల్ అయింది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో లైబ్రరీస్లోకి వెళ్తే మనకు దొరికిపోతాయండి. సో ఒక్కసారి చూద్దాం. సో నా దాంట్లో సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో కానీ ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో కానీ ఉంటుంది, ఎందులోనైనా ఉండొచ్చు. సో నా దాంట్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో లేదు. ప్రోగ్రామ్ ఫైల్స్లో లేదు అంటే కన్ఫర్మ్గా ప్రోగ్రామ్ ఫైల్స్ 86లో ఉంటుంది. ఓకే, MNOPE. ఓకే, వేర్ వి మిస్డ్ దాట్, అక్కడ మిస్ చేసాము. ఓకే, వెయిట్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఇలా మీకు దొరకలేదు అనుకోండి, ఇంకొక ఆప్షన్ ఉంది. ఓకే, ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి అని అంటే మీరు ఇక్కడ పాత్ చూసుకోవచ్చు. ఓకే, పాత్ ఏంటండి? ఇక్కడ వచ్చిన పాత్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో ఉండే పాత్ వేరు. సో నేను ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో మనకు పైథాన్ ఎక్కడ ఉంది అన్నది ఇక్కడ నుంచి కనిపిస్తుందండి. ఓకే, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడికి వెళ్ళాక పాత్లో యూజర్స్లో దుర్గాలో అనకొండ ఉంది. ఓకే, యూజర్స్లో దుర్గాలో అనకొండ ఉంది. సో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. దాంట్లో లైబ్రరీస్ కూడా ఫోల్డర్ ఉంది. ఓకే, లైబ్రరీస్ ఫోల్డర్ ఉంది. లైబ్రరీ ఫోల్డర్లో మనకు దొరికిపోతుంది. సో యూజర్స్లో అనకొండ ఎక్కడ వచ్చిందండి? యూజర్స్లో. ఓకే, సారీ, సి డ్రైవ్లో యూజర్స్లో. ఓకే, యూజర్స్లో నా యూజర్ ఇది, నా యూజర్లో అనకొండ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ path. What is the path? ఓకే, దుర్గాలో అనకొండ. ఓకే, దుర్గాలో అనకొండ. ఓకే, ఇక్కడ నుంచి రన్ అవుతుంది. ఓకే, నావిగేటర్ వచ్చింది. ఓకే,
ఓకే, అనకొండ లోపల లైబ్రరీ ఉంది. లైబ్రరీలో ఓకే, లైబ్రరీలో లిబ్ ఉంది. సో ఈ లిబ్లో ఓకే వెయిట్, లైబ్రరీ కాకపోతే డైరెక్ట్గా లిబ్లో సో ఇక్కడ ఏంటంటే సీబోర్న్ కదా, సైట్ ప్యాకేజెస్ సీబోర్న్. ఇక్కడ చూడండి, ఇది ప్యాకేజెస్లోకి వచ్చింది. సో సీబోర్న్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, సైట్ ప్యాకేజెస్. ఓకే, ఈ ప్యాకేజెస్లో సీబోర్న్ ఉంది. సో సీబోర్న్లో మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ దానికి సంబంధించిన ఫైల్స్. సో ఇక్కడ టెస్ట్స్. ఓకే, టెస్ట్స్లో ఇవన్నీ మనకు ఉన్నాయి. సో ఇవన్నీ పైథాన్ ఫైల్స్. ఓకే, నెక్స్ట్ ఇది పక్కన పెడితే ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్లో డాక్ స్క్రేప్ ఉంది, HUSS ఉంది. సో ఇది కాకుండా కలర్స్కి సంబంధించిన ఫైల్ ఉంది. ఓకే, ఓకే. సో యాక్చువల్లీ ఈ ఫైల్లో మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు, బట్ వీ కెన్ ఏబుల్ టు గెట్. ఓకే, మనకి ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఇంకొంచెం చూస్తే దొరుకుతుంది. బట్ ఎనీవే ఐ విల్ ఫిగర్ అవుట్ దాట్ ఎక్కడి నుంచి టిప్స్ అన్నది వస్తుంది అని. ఓకే, బట్ యూ గాట్ ఇట్ రైట్. సో మనకు అది లోడ్ అవుతుంది లైబ్రరీస్లోకి. సో లైబ్రరీస్లోకి ఒకసారి లోడ్ అయిన తర్వాత, ఓకే, లైబ్రరీలోకి లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అండి, దాన్ని రన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక స్కాటర్ ప్లాట్ డిజైన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి రెల్ ప్లాట్. ఓకే, రెల్ ప్లాట్ ఒకదాని చూడండి, టోటల్ బిల్, ఇక్కడ ఒక డేటా వచ్చింది. ఓకే, టైమ్ ఈక్వల్ టు లంచ్. ఓకే, లంచ్ అండ్ టైమ్ ఈక్వల్ టు డిన్నర్. సో రెండు టైమ్స్ చూపెట్టారు. ఇక్కడ మిగతా అన్ని వాల్యూస్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఏం కావాలనుకున్నాము, టోటల్ బిల్స్. సో ఎక్స్ యాక్సిస్ మీద టోటల్ బిల్స్ అని ఇక్కడ కింద చిన్నగా వచ్చింది చూడండి. ఓకే, నెక్స్ట్ వై యాక్సిస్ మీద టిప్. ఓకే, వై యాక్సిస్ మీద ఏమొచ్చిందండి, టిప్ వచ్చింది. సో can you please zoom out zoom in? మీరు ఏం చేయండి అంటే, నేను ఈ కోడ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, Okay. లేదు అంటే మీకు ఒకవేళ జూమ్ కాకపోయింది అని అనుకోండి, యూ నీడ్ టు సేవ్ దిస్. ఓకే, ప్లాట్ ఎప్పుడైనా Okay, సేవ్ చేసుకుంటే యూ కెన్ ఏబుల్ టు సీ. SNS1 అని పెడుతున్నాను నేను. సో మీకు జూమ్ కావాలి అని అనుకుంటే ఎక్కడ సేవ్ చేసాం దాన్ని, డీలో పైథాన్లో స్టూడెంట్స్లో, ఓకే, బ్యాచ్ 12లో, మ్యాట్ప్లాట్లిబ్ డేటా సైన్స్లో, మ్యాట్ప్లాట్లిబ్. ఓకే, SNS1 ఓపెన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుందా టోటల్ బిల్. సో టోటల్ బిల్ ఉంది. వై దాంట్లో టిప్స్ కావాలనుకున్నాము, టైం ఈక్వల్ టు ఇది లంచ్ టైము, దాని అకార్డింగ్ డేటాను బట్టి ఇక్కడ ఒక ప్లాట్ జనరేట్ చేసింది, ఇక్కడ ఒక ప్లాట్ మనకు జనరేట్ అయింది. సో అందులో ఉన్నట్టుగా సబ్ ప్లాట్స్ అని కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురాలేదు, ఐ మీన్ దీంట్లో లేదు ఈ ఎగ్జాంపుల్లో. జనరల్గా అయితే సబ్ ప్లాట్స్ మనకు మ్యాట్ప్లాట్లిబ్ నుంచి వస్తాయి, ఇక్కడ డైరెక్ట్గా డేటాను బట్టి అది జనరేట్ అయింది. Okay. So this is the one of the seaborn basic example. ఓకే, స్కాటర్ ప్లాట్. సో అలాగే మనం మిగతా ప్లాట్స్ కొన్ని చూద్దాము. సో ఇక్కడ మీరు వేరే పాస్ చేసేలాగా అసలు ఏంటి అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, యూ నీడ్ టు గో త్రూ ద ఇంట్రొడక్షన్.
సో మీరు ఇంట్రడక్షన్ ఒకవేళ ఫాలో అయితే యూ కెన్ ఏబుల్ టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఏదైనా ఏం చేస్తుంది అనేది మీకు క్లియర్గా ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి డాట్స్ అనేది ఒక డేటా సెట్ ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే better what I will do, I will up to here control 1. సో డేటా సెట్ ఇప్పుడు ఏది లోడ్ చేస్తున్నామండి, డాట్స్ అనే ఒక డేటా సెట్ ని లోడ్ చేస్తున్నాము. ఇది కూడా ఇన్బిల్ట్ ది, సో డైరెక్ట్ ఇచ్చేసాము. నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు SNS_test2 చూడండి. ఓకే, చూడండి ఇదొకటి. ఆల్మోస్ట్ మీరు లైన్ అనుకున్నా నో ప్రాబ్లం, లేదు సైన్ వేవ్ లాంటిది అనుకున్నా నో ప్రాబ్లం. మనం ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ తోని గ్రాఫ్ డిజైన్ చేస్తున్నామండి. ఇట్స్ నాట్ ఎ సింగిల్ వాల్యూస్. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ తోని వీఆర్ డిజైనింగ్ ద ప్లాట్. ఓకే, ప్లాట్ ని ఏం డిజైన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ మీద టైమ్, వై యాక్సిస్ మీద ఫైరింగ్ రేట్. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద టైం, వై యాక్సిస్ మీద ఫైరింగ్ రేట్. దాన్ని బట్టి ఏలియన్స్ డాట్స్. ఓకే, ఏలియన్ ఏం పంపిస్తున్నారు లేదు ఏం వస్తున్నాయి అన్న దాని గురించి మామూలుగా అట్లా అజంప్షన్ చేసి ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్ ఏలియన్ SACC. ఓకే, సో ఇలా మనకు డేటా వచ్చేసింది. ఇక్కడ బ్లూ కలర్ అయితే T1. ఓకే, అదే ఆరెంజ్ కలర్ డాటెడ్ ఉన్నది T2. నెక్స్ట్ కోరెన్స్ వాల్యూస్ అన్ని ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఒకసారి వాల్యూస్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ డేటా సెట్ని అయితే లోడ్ చేయాల్సిందే అది ఎవరైనా. సో డేటా సెట్ లోడ్ చేసాము. రెల్ ప్లాట్. ఓకే, రెల్ ప్లాట్ డేటాకి డాట్స్ పంపించాము. ఏదైతే డాట్స్ క్రియేట్ అయిందో ఆ డాట్స్ని పంపించాము. నెక్స్ట్ కైండ్. ఓకే, కైండ్ దగ్గర ఇంతకుముందు దాంట్లో మనం కైండ్ అనే ఆప్షన్ తీసుకోలేదు. సో బై డిఫాల్ట్ అది స్కాటర్డ్ డిజైన్ అయింది. ఓకే, బై డిఫాల్ట్ ఏమొచ్చిందండి, స్కాటర్డ్ వచ్చింది. నౌ కైండ్ వీఆర్ గివింగ్ యాజ్ అ లైన్. ఓకే, లైన్ అని ఇస్తున్నాము. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ మీద టైం ఆల్రెడీ చెప్పుకున్నాం, వై యాక్సిస్ మీద ఫైరింగ్ రేట్. సో కాల్ అలైన్. ఓకే, కాలం మీద. ఓకే, కాలం మీద మనకి ఏం కావాలి, అలైన్ రావాలి. తర్వాత క్యూ వచ్చేసి చాయిస్ అని తీసుకున్నాము. సో దాన్ని బట్టి ఏదైతే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి ఆ చాయిస్ వస్తుంది. నెక్స్ట్ సైజ్ కోహరెన్స్. స్టైల్ అగైన్ చాయిస్. ఫేస్ సెట్ _KWS. ఓకే, సో ఇది ఒక ఆర్గ్యుమెంట్ అండి. సో దీస్ ఆర్గ్యుమెంట్ ఆల్సో దే ఆర్ పాసింగ్. సో ఈ వాల్యూస్ పాస్ చేస్తే మనకు వచ్చిన గ్రాఫ్ ఏంటండి, దిస్ ఇస్ అవర్ గ్రాఫ్. సో మన ఓన్ డేటా సెట్ కూడా మనము ఫార్వర్డ్ చేయొచ్చు. దట్ వీ విల్ డిస్కస్ ఎనీవే. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ డేటా సెట్ FMRI. ఓకే, FMRI అనే ఇంకొక డేటా సెట్ని మనం తీసుకుందాము. వీ విల్ పాస్ సేమ్ థింగ్. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాము, టైం పాయింట్ తీసుకున్నాము. వై యాక్సిస్ మీద సిగ్నల్ తీసుకున్నాము. నెక్స్ట్ కాలంలో ఏం తీసుకున్నాము, రీజియన్. ఓకే, కాలంలో రీజియన్ తీసుకున్నాము. ఇది పెరిటల్ అండ్ ఫ్రంటల్. ఓకే, ఫ్రంటల్. సో ఇక్కడ చూడండి ఇట్స్ లైక్ లైన్ వేవ్. ఓకే, ఇదేంటండి లైన్. ఇంకొకటి డాటెడ్ తీసుకున్నాం. నిన్న మనం చూసాము, మనం R-D or R-O అని చూసాం. ఓకే, ఆర్ లైక్ O-D, O-R చూసాం.
ఓకే. సో Yeah, ఇక్కడ అన్న. ఏంటి అంటే మనకు ఎలా రావాలి, ఏ ఏ గ్రాఫ్ ఎలా రావాలి, లేదు ఏ లైన్ ఎలా రావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ ఇచ్చిన డేటాను Okay. బట్టి కూడా మనకు స్పేసెస్ అనేవి డిఫైన్ అవుతాయి, బట్ స్టిల్ వీ కెన్ కంట్రోల్ దట్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, లైన్ తర్వాత ఒక హిడెన్ బార్డర్ వచ్చింది. ఓకే, లైన్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక హిడెన్ బార్డర్ వచ్చింది. Okay. సో Yeah, అన్న. ఇలాంటివి కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. విల్ సి. ఓకే, ఎలా చేయొచ్చు, ఏంటి చేంజెస్ ఏం చేస్తే మనకు అలా అనిపిస్తుంది అన్నది విల్ సి. సో ఎఫ్ఎంఆర్ఐ అనే డేటా సెట్ ఆల్రెడీ సీబోర్న్ లైబ్రరీలో ఉంది. ఓకే. సో 1 minute, I will show you seaborn data sets. What are the inbuilt data sets for seaborn library? Seaborn library in Python. ఓకే, వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి, అసలు లోడ్ డేటా సెట్లో అసలు ఏమేమి ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చు చూడండి. సో నేమ్ పాస్ చేయొచ్చు, క్యాషిన్ ఫార్వర్డ్ చేయొచ్చు, నెక్స్ట్ డేటా హోమ్ ఎక్కడి నుంచి వస్తుంది, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ పాస్ చేయొచ్చు. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా ఉండొచ్చండి. సో ఇక్కడ చూడండి, డిఎఫ్ డేటా ఫ్రేమ్ కావాలి దానికి. ఓకే, ఒక డేటా ఫ్రేమ్ని ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, సీబోర్న్ డేటా లోడ్ డేటా సెట్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ అ ఫంక్షన్. నౌ వీ విల్ గో విత్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈ ఫంక్షన్స్ అన్ని మనం వాడుకోవచ్చు. ఓకే, సీబోర్న్ లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. యూ కెన్ యూజ్ ఆల్ ది ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అనుకున్న నో ఇష్యూ అండి. I think my account is not చూడండి, ఇవి దాని లోపల డిఫాల్ట్గా ఉండే లైవ్ డేటా సెట్స్ అన్నమాట. సో కంట్రోల్ సి, ఐ విల్ పేస్ట్ సమ్వేర్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సైడ్. అసలు ఏమేమి ఉంటాయో మీకు తెలుసుకుంటానికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏమేమి వాడాము, టిప్స్ వాడాము. ఓకే, డాట్స్ వాడాము. ఓకే, ఎఫ్ఎంఆర్ ఐరిస్ కూడా వాడాము మొన్న. ఓకే, ఐరిస్ కూడా వాడాము. ఎఫ్ఎంఆర్ఐ, ఇప్పుడు ఎఫ్ఎంఆర్ఐ వాడాము. సో ఐరిస్ రిలేటెడ్ టు ఐస్ అండి. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ. డాట్స్ టిప్స్ చూసాము. టైటానిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకే, టైటానిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్ని మనం డేటా పాస్ చేస్తే ఎలా వస్తుందో కూడా చూడొచ్చు. పెంగ్విన్స్ ఉంది. ఓకే, ఇవన్నీ ఉన్నాయి మనకు. సో ఎలా లోడ్ చేయాలి, ఓకే, ఎలా లోడ్ చేయాలి, లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్ టాక్సీస్. ఓకే, సో డిఎఫ్ డాట్ హెడ్, మనం ఆ డేటా ఫ్రేమ్ని చూడాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా చూడొచ్చండి. దాని గురించి ఇన్ఫో. ఓకే, పాండాస్ నుంచి ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చు. ఎనీవే డేటా సెట్స్. ఓకే, ఇది ఉంది కదా, ఇది డేటా సెట్ని లోడ్ చేస్తుంది. ఇక్కడ మనము ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్ప్లే ఆఫ్ ఎఫ్ఎంఆర్ఐ. ఓకే, ఎఫ్ఎంఆర్ఐ అన్నది ఏంటంటే ఒక డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు డేటా ఫ్రేమ్ వచ్చింది. ఓకే, ఇది డేటా ఫ్రేమ్. యాక్చువల్లీ మీరు జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుందండి ఈ డేటా సెట్. ఓకే, స్టిల్ ఒకవేళ నేను ఏమేమి కాలమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు అండి, ప్రింట్ ఎలా తెలుసుకోవచ్చు, ఎఫ్ఎంఆర్ఐ డాట్ కాలమ్స్. కాలమ్స్. ఓకే, చూడండి నాకు కాలమ్స్ కూడా తక్కువే ఉన్నాయి. సబ్జెక్ట్, టైం పాయింట్, ఈవెంట్, రీజియన్, సిగ్నల్. ఓకే, ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, 4 చూపిస్తున్నాడు. ఓకే, 4 వచ్చాయి, 5 వచ్చాయి. ఓకే, సబ్జెక్ట్, టైం పాయింట్, ఈవెంట్, రీజియన్, సిగ్నల్. సో అన్నీ వచ్చాయి మనకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న రీజియన్ ను బట్టి ఆ గ్రాఫ్ అన్నది డిజైన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, పెరైటియల్, ఫ్రంటల్.
సో మనకు రెండు వచ్చాయి. అలాగే ఇంతకుముందు లోడ్ చేసిన ప్రతి డేటా సెట్ని మనం చూడొచ్చండి. సో ఇప్పుడు డాట్స్ చూడాలి అని అనుకున్న డాట్స్ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో యూ కెన్ సింప్లీ చెక్ వాట్ అండ్ ఆల్ కాలమ్స్ ఆర్ దేర్. మనము ఒకటి ఆర్ రెండు కాలమ్స్ మించి చూడలేము. ఐ మీన్ గ్రాఫ్ డిజైన్ చేయడం వల్ల పెద్దగా ఇది ఏం లేదు. సో మోస్ట్లీ వీ విల్ గో విత్ ఓన్లీ 1-2 కాలమ్స్. ఓకే, 2 కాలమ్స్ మీద బేస్ అయిపోయి మనం గ్రాఫ్ డిజైన్ చేస్తాము. సమ్ టైమ్స్ ఓన్లీ 1. ఓకే, సో అనాగ్రామ్స్ ఉంది, అటెన్షన్ ఉంది. సో we will see only one. మనం ఇంకొకటి చూద్దాము. దట్ ఈజ్ చూద్దాము, ఫ్లైట్స్ చూద్దాం. ఓకే, ఓకే. సో ఫ్లైట్స్. సో ఇక్కడ కూడా ఫ్లైట్స్ అని తీసుకుంటున్నా. టెంపరీగా దీన్ని కామెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి. సో ఓన్లీ మనకు 3 కాలమ్సే ఉన్నాయి. ఇయర్, మంత్, ప్యాసింజర్స్. సో ఆ ఇయర్లో ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, అది యావరేజ్ అయినా కావచ్చండి. ఓకే, ఇక్కడ ఫుల్లీ మనకు డేటా సెట్ లేదు. ఒకవేళ ఫుల్ డేటా సెట్ కావాలి అంటే మీరు క్యాగిల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా సెట్ అని సపరేట్ వెబ్సైట్ ఉంది, దాని నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఒరిజినల్ డేటా మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒరిజినల్ డేటా కూడా మనం గ్యాదర్ చేయొచ్చు. ఇంకా మీకు కావాలి అంటే గిట్ హబ్లో కూడా కొన్ని డేటా సెట్స్ దొరుకుతాయండి. ఓకే, బట్ బెటర్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ kaggle.com. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను చాలాసార్లు. నౌ ఆల్సో ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్ అ వెబ్సైట్ kaggle.com. సో లేదు అని అనుకుంటే డేటా సెట్స్ రిలేటెడ్ వెబ్సైట్ ఆల్రెడీ ఉంది. సో డేటా సెట్. ఓకే, చూడండి టాప్లో kaggle వచ్చింది, తర్వాత huggingface.co. ఓకే, ఇందులో డేటా సెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పేపర్ విత్ కోడ్, ఇక్కడ ఒకటి ఉంది ట్యాబ్లోది. ఇక్కడ డేటా సెట్స్లో ఇక్కడ కొన్ని డేటా సెట్స్ ఉన్నాయి గూగుల్ రీసెర్చ్లో. లేదు అని అనుకుంటే మీకు ఏ డేటా సెట్ కావాలో ఆ డేటా సెట్ కొట్టడం ఇంకా ఈజీ అండి. ఇక్కడ చూడండి ఫ్రీ డేటా సెట్స్ అండ్ డేటా సెట్ శాంపిల్స్. ఓకే, mavenanalytics.ioలో మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో చూడండి ఇక్కడ డైరెక్ట్గా సిఆర్ఎం సేల్స్ ఆపర్చునిటీస్ దానికి సంబంధించిన డేటా సెట్ ఉంది. ఓకే, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, వరల్డ్ ఎకనామిక్ ఇండికేటర్స్. ఇక్కడ నాకు తెలిసి సెర్చ్ ఆప్షన్ ఎక్కడ దగ్గర ఉంటుంది. సో సెర్చ్ చేసుకొని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి సో ఐరిస్ కావాలి అని అనుకున్నాం. ఐరిస్ వీఆర్ నాట్ గెటింగ్. సో ఫ్లైట్స్ తీసుకున్నాం. ఎయిర్లైన్కి సంబంధించిన ఫ్లైట్ డిలేస్. ఓకే, ఫ్లైట్ ఎంత డిలే అయింది అనేది తెలుసుకోవడానికి ఈ డేటా సెట్ డౌన్లోడ్ చేసుకుంటే తెలిసిపోతుందండి. సో ఇది చూడండి, దిస్ ఇస్ మోర్, ఇది 578.5 MB ఉంది. దిస్ మచ్ డేటా సెట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ చూడండి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయండి, ఇంతకు మించి రికార్డ్స్ ఉన్నాయంట. ప్లస్ సింబల్ పెట్టారు అంటే మోర్ దాన్ దిస్ వన్. ఓకే, ఎనీవే ఇట్స్ ఫైన్. ఓకే, మీకు డేటా సెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఇప్పుడు తెలిసిందని నేను అనుకుంటున్నా. kaggle కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఒక వెబ్సైట్ Maven Analyticsలో. సో ఇంకా చాలా ఉంటాయి, వీ నీడ్ టు సెర్చ్. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. సో ఏ గ్రాఫ్ ఎలాంటి గ్రాఫ్ కావాలనేది మనం ఇక్కడ డైరెక్ట్గా దొరుకుతాయండి. సో వీ నీడ్ టు వర్కౌట్ ఆన్ దిస్. ఎలాంటివి కావాలి. ఓకే, ఇది చూడండి బార్ డాటెడ్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బార్ చార్ట్స్. ఓకే, బార్ చార్ట్స్, వయలిన్ చార్ట్స్, వీటిని వయలిన్ చార్ట్స్ అని అంటాము. ఎనీవే
వి విల్ గో విత్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్. ఓకే, చూడండి ఆల్రెడీ నిన్న చూసారు ఎగ్జాంపుల్ కూడా. పెంగ్విన్స్ నుంచి ఆల్రెడీ డేటా సెట్ ఉంది. సో విల్ గో విత్ దిస్ వన్. చూడండి, సో ఒక సైడ్ మనకి ఎక్స్ దాని మీద ఏమొచ్చిందండి, ఫ్లిప్పర్ లెంత్ ఎంఎం. ఓకే, ఫ్లిప్పర్ లెంత్ ఎంఎం. మనకు వై యాక్సిస్ మీద కౌంట్ ఇచ్చారు. సో యూనిట్స్ వచ్చేసి వై యాక్సిస్ మీద 0 to 80 ఉంది, అండ్ దీని మీద 170 నుంచి 230 వరకు ఉంది. ఓకే, సో కోడ్ చూస్తే ఫస్ట్ పెంగ్విన్స్కి సంబంధించిన డేటా సెట్ని లోడ్ చేసుకుంటున్నాము. వన్స్ ఆఫ్టర్ దిస్ లోడ్ అండర్ స్కోర్ డేటా సెట్ మనకి ఏమొస్తుంది, ఇట్ విల్ రిటర్న్ డేటా ఫ్రేమ్. ఓకే, అది ఏం రిటర్న్ చేస్తుందండి, డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. మనం అక్కడ డిఎఫ్ అని రాసుకున్నాము, వీళ్ళు ఇక్కడ పెంగ్విన్స్ అని రాసుకున్నారు ఈజీగా ఉండడం కోసం. ఒకవేళ మీకు డౌట్ ఉంది అని అనుకుంటే పెంగ్విన్స్ అండర్ స్కోర్ డిఎఫ్ అని రాసుకోండి. ఓకే, పెంగ్విన్స్ అండర్ స్కోర్ డిఎఫ్ అని రాయడం వల్ల ఇట్ విల్ బి ఈజీ టు ఐడెంటిఫై దట్ ఈస్ అ డేటా ఫ్రేమ్. అది డేటా ఫ్రేమ్ అని ఐడెంటిఫై చేయడం మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఎన్ఎస్ డాట్ డిస్ప్లే, ఐ మీన్ డిస్ప్లాట్. ఓకే, డిస్ప్లే చేయమంటున్నాము. సో ఇంతకుముందు కూడా ఇక్కడ మనం డైరెక్ట్ రెల్ ప్లాట్ తీసుకున్నాం, ఇక్కడ డిస్ప్లాట్ తీసుకుంటున్నాం. ఒకవేళ పెంగ్విన్స్ డేటా సెట్ని మీరు మార్చితే ఆటోమేటిక్గా దిస్ విల్ ఆల్సో చేంజ్. మీరు డేటా సెట్లో ఏమైనా మాడిఫై చేశారనుకోండి, ఆ డేటా సెట్ని మనము దీనికి పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ కావాల్సింది డేటా ఫ్రేమ్ అండి. ఓకే, ఎస్ఎన్ఎస్ నుంచి లోడ్ చేస్తున్నామా, పాండాస్ నుంచి లోడ్ చేస్తున్నాం అనేది కాదు. సో ఇక్కడ దీనికి కావాల్సింది ఏంటి, సింపుల్గా డేటా సెట్ కావాలి. సో మీకు ఇండైరెక్ట్గా చెప్పాలంటే డేటా ఫ్రేమ్ కావాలి. సో డేటా ఫ్రేమ్ని మీరు సింపుల్గా క్రియేట్ చేయాలి అని అనుకుంటే డిక్షనరీ పాస్ చేస్తే సరిపోతుంది. ఓకే, డిక్షనరీ రోస్ అండ్ కాలమ్స్ ఉంటే ఇట్ విల్ బి బికమ్ డిక్షనరీ. మామూలుగా ఏదైనా ఒక 2-3 పాయింట్స్ ఐ మీన్ 2-3 కీస్ తీసుకోండి, వాటికి తగ్గట్టుగా వాల్యూస్ డెవలప్ చేయండి. ఆ వాల్యూస్తోని డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఆ డేటా ఫ్రేమ్ని మీరు ఇక్కడికి పాస్ చేస్తే సరిపోతుంది. ఇస్ క్లియర్ రైట్? ఓకే, యా అన్న. ఓకే, లోడ్ డేటా సెట్స్ టిప్స్ మీరు తీసుకున్నారు. ఓకే, టిప్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ పెంగ్విన్స్. సో మీరు ఇచ్చే డేటా సెట్ని బట్టి దాని ఐ మీన్ గ్రాఫ్లో చేంజెస్ ఉంటాయండి. ఓకే, మీరు ఏ డేటా ఫ్రేమ్ అయితే ఇస్తారో దాంట్లో డేటా ఎలా ఉందో అకార్డింగ్ టు దట్ డేటా ఇట్ విల్ డిస్ప్లే ద చార్ట్ ఆర్ ప్లాట్. ఓకే, సో ఇదంతా బార్ చార్ట్కు సంబంధించింది. సో ఇక్కడ చూడండి మెర్జ్ అయిపోయింది. ఓకే, మెర్జ్ రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు గివ్ ఓకే ఎలిమెంట్ స్టెప్. ఓకే, ఎలిమెంట్ దగ్గర స్టెప్ లాగిస్తే ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఓకే, ఎలిమెంట్ మనం స్టెప్ లాగా ఇవ్వకపోతే ఏమవుతుందండి, బై డిఫాల్ట్ ఇట్ విల్ షో లైక్ బార్స్. ఓకే, ఒక్కసారి ఈ ట్రయల్ మనం చేద్దాము. సో ఏంటి, మనకు పెంగ్విన్స్ ఉంది. సో పెంగ్విన్స్లో కామా ఎలిమెంట్ ఇస్ ఈక్వల్ టు చూడండి ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ సో మెనీ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ అయితే డేటా ఉంది, నెక్స్ట్ స్టార్ ఉంది. ఓకే, ఎక్స్ నన్ను, వై నన్ను, ఇవన్నీ మనం నన్ను ఇచ్చినా కూడా తీసుకుంటుంది. సో దిస్ వాట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఫంక్షన్ ఎలా రాశారు. సో అన్నిటికీ నన్ను ఇచ్చారు. ఒకవేళ ఆ వాల్యూ రాకపోతే అది ఏం తీసుకుంటుందండి, బై డిఫాల్ట్గా నన్ను అని చెప్పి తీసుకుంటుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ రైటింగ్ అ కోడ్,
ఓకే, మీరు ఎప్పుడైనా పైథాన్ కోడ్ రాస్తున్నట్టయితే యూ నీడ్ టు గివ్ లైక్ అ నన్. ఓకే, అలా వదిలిపెట్టకూడదు. యూ నీడ్ టు గివ్ అ నన్. ఎనీవే, లాస్ట్ ఓకే. మళ్ళీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏవైనా కొత్త వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ కూడా తీసుకుంటుంది. ఓకే, ఎనీవే ఎలిమెంట్ ఇస్తున్నాము, ఎలిమెంట్ స్టెప్. ఓకే, ఎలిమెంట్ ఏమి ఇస్తున్నాం అంటే ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉంది. నో ఐఎమ్ కంపైలింగ్ దిస్. చూడండి ఎలా వచ్చింది, స్టెప్స్ లాగా వచ్చింది. యా అన్న. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, మీరు ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ని బట్టి మీ గ్రాఫ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. యా అన్న, ఇట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్. ఓకే, ఓవర్లాప్ కూడా అవుతాయి మీరు ఇచ్చే డేటాని బట్టి. ఓకే, ఎనీవే సో మల్టిపుల్ స్టాక్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అండి. సో విల్ గో విత్ దిస్ ఆర్గ్యుమెంట్. సో కంట్రోల్ సి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక దాంట్లోనే 3 చూపెట్టాల్సి వచ్చినప్పుడు ఓకే వీ కెన్ గివ్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక రెడ్ కలర్ వచ్చింది, ఐ మీన్ ఆరెంజ్ కలర్ వచ్చింది, అండ్ దానిపైన మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ బ్లూ కలర్ వచ్చింది. ఓకే, దాని కింద గ్రీన్ కలర్ ఉంది. సో మల్టిపుల్ వాల్యూస్ని ఒకటే దాంట్లో చూపిస్తున్నారు. ఓకే, మల్టిపుల్ ఓకే. వాల్యూస్ని ఒకటే దాంట్లో చూపెట్టాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ గివ్ లైక్ దిస్. ఓకే అన్న. ఇక్కడ చూడండి, కేడిఈ డెన్సిటీ ఎస్టిమేషన్. సో ఇది మనకు ఒక సపరేట్గా హిస్టోగ్రామ్ ఎయిమ్స్ టు అప్రాక్సిమేట్ అండర్లై ప్రాబబిలిటీ ఆఫ్ డెన్సిటీ. సో ఈ ఒక స్పెసిఫైడ్ మనకు ఆర్గ్యుమెంట్ ఉంది కేడిఈ అని. కేడిఈ అంటే కెర్నల్ డెన్సిటీ ఎస్టిమేషన్. సో దీని నుంచి కూడా మనం ప్లాట్ డిజైన్ చేయొచ్చు. ఓకే, ఐ మీన్ ఆర్గ్యుమెంట్ చేంజ్ చేసిన కొద్దీ మనకు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి, దాంట్లో ఏం స్పెషాలిటీ లేదు. సో మల్టిపుల్ రావాలి అని అనుకున్నప్పుడు మీ దగ్గర మల్టిపుల్ డేటా సెట్స్ ఉండాలి. ఓకే, లేదు మల్టిపుల్ ఒక డేటా సెట్ ఉన్న దాంట్లో నుంచి ఉన్న మల్టిపుల్ కాలమ్స్ నుంచి డేటా తీసుకుంటే యూ కెన్ గెట్ లైక్ దిస్. ఓకే, ఆ డేటా కూడా కొంచెం నియర్ బై ఉంటేనే ఇలా వస్తుందండి. సో చూడండి, దిస్ ఇస్ లైక్ ఓకే. ఏమంటారు, లైక్ ఏమంటారండి, ఎవరెస్ట్ లాగా. ఓకే, కర్వ్స్. యా అన్న. సో అలా రావాలి అనుకున్నప్పుడు కూడా యూ క్యాన్ డిజైన్. ఓకే. ఇలా తీసుకుంటాం. సో ఇట్ ఈస్ లైక్ కొంచెం ఫిల్ ట్రూ అంటే మామూలుగా ఎక్కువ రాదనమాట. ఓకే, అదే మనం బై డిఫాల్ట్ ఇవ్వకపోతే ఫాల్స్ తీసేసుకొని ఫుల్గా ఫిల్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. యా అన్న. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వన్ మోర్ సీబోర్న్ మెథడ్. తర్వాత ఇది ఎక్కువ వాడేది అనమాట. సో వైలిన్ ప్లాట్స్. ఓకే, వైలిన్ ప్లాట్స్ ఇంతకుముందు చూసాము, రెల్ ప్లాట్ చూసాము, మనము స్కాటర్ ప్లాట్ చూసాము. ఓకే, ఎనీవే విల్ గో విత్ స్కాటర్ ప్లాట్. సో స్కాటర్ ప్లాట్లో కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా సెట్ మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. టిప్స్ డేటా సెట్ ఇలా ఉంది చూడండి. టోటల్ బిల్ టిప్ 6, తర్వాత స్మోకర్ అవునా కాదా అని, డే, టైమ్, సైజ్. ఓకే, సో ఇలా ఇచ్చారు. సో ఈ డేటాని బట్టి మనం ఒక డేటా సెట్ ఫామ్ అయింది. టిప్స్లో ఇలా ఉంటుందంట. సో టిప్స్ని బట్టి ఇది డేటా ఫ్రేమ్ డిజైన్ అయింది. గెటింగ్ రైట్? ఓకే. యా అన్న. సో ఇవన్నీ స్కాటర్ ప్లాట్కి సంబంధించి చూడండి. పాయింట్స్ అన్ని ఇష్టం చెల్లా చెదురుగా పడేసి ఉంటే దాన్ని స్కాటర్ అని అంటామండి. సో ఇక్కడ చూడండి, పాయింట్స్ అన్ని ఇష్టం ఉన్నట్టు ఉన్నాయి. సో కలర్స్ మనం ఈ కలర్స్ అన్నింటినీ మనం కంట్రోల్ చేయొచ్చండి. సో మీకు ఎలా కావాలి, మీకు వచ్చిన డేటాని బట్టి అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. ఓకే, దీనికి ఏ కలర్ ఇవ్వాలి అని బై డిఫాల్ట్. ఒకవేళ మీరు స్పెసిఫైడ్గా దీనికే ఈ కలర్ కావాలి అంటే యూ నీడ్ టు
give like that. ఓకే. సో తర్వాత ఈ సైజెస్ కానీ వాటి షేప్స్ కానీ నిన్న చూసాం మనం. సో ఒకవేళ టీ ఇస్తే ఒక రకంగా, ఆర్ ఇస్తే ఒక రకంగా, ఇలా మీకు డి ఇస్తే ఒక రకంగా, డైమండ్ రావాలంటే ఒకటి, స్టార్ రావాలంటే ఒకటి, డాట్స్ రావాలంటే ఒకటి, ఇలా తీసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనకు నచ్చినట్టుగా ప్లస్ సింబల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ వచ్చేలాగా మనం తీసుకోవచ్చాము. సో ఎందుకు అనంటే ఐడెంటిఫై చేయడానికి, ఒక సైడ్ ఆర్ ఒక డేటా సెట్కి సంబంధించిన, నాట్ డేటా సెట్, ఒక కాలానికి సంబంధించిన డేటా మొత్తము చూపెట్టడానికి ఒక సింబల్, ఇంకొక కాలానికి సంబంధించిన డేటా మొత్తం చూపెట్టడానికి ఇంకొక సింబల్, అలా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఏ రిలేటెడ్ డేటా మొత్తం ఎలా ఉంటుందండి, ఇట్ విల్ బీ ఇన్ రౌండ్ షేప్. ఓకే, రౌండ్ షేప్. నెక్స్ట్ బి రిలేటెడ్ డేటా మొత్తం ఎక్స్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ సి రిలేటెడ్ మొత్తం స్క్వేర్ బాక్స్. నెక్స్ట్ డి రిలేటెడ్ మొత్తం ప్లస్. ఓకే. అలాగా మనకు ఎలా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. కైండ్ వచ్చేసి స్కాటర్ ఉంది చూడండి, రెల్ ప్లాట్లోనే ఎలాంటి ప్లాటింగ్ కావాలి, కైండ్ వచ్చేసి స్కాటర్ తీసుకున్నాం. సో వన్స్ ఇఫ్ యు ఆర్ చేంజింగ్ ది స్కాటర్, ఇట్ విల్ షో స్కాటర్ ప్లాట్. సో కైండ్ మార్చిన కొద్దీ మీకు ఆ ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎనీవే, యా, బాక్స్ ప్లాట్, వయలిన్ ప్లాట్ చూద్దాము. చూసేసి మన దాన్ని ఆపేద్దాం ఇక్కడికి. సో బాక్స్ ప్లాట్లో మధ్యలో బాక్స్ ఉంటుందండి. ఓకే, యా, దిస్ ఈజ్ అ బాక్స్. ఒక పీక్ టైంలో చూపెట్టడానికి we will give with the box plot. ఓకే. సో 1 minute ఇక్కడ చూడండి. I will go with this one. ఓకే, డేటా సెట్ వచ్చేసి టైటానిక్ ఉందండి. సో విల్ గో విత్ ద టైటానిక్ డేటా సెట్ ఓన్లీ, సో దట్ అవర్ ఇమేజ్ అండ్ దేర్ ఇమేజ్ ఆల్సో మ్యాచెస్. ఓకే, మనకు నచ్చినట్టు కూడా తీసుకోవచ్చండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. నేను మీకు అదే చెప్తున్నా. టైటానిక్ ఈజ్ నాట్ డిఫైన్డ్, స్పెల్లింగ్ తప్పు రాసిన. ఓకే, సారీ. నో, ఇంటర్నెట్ డేటా ఏం రాలేదు. టైటానిక్ dot display. Display is not there. Okay, డేటా సెట్లో టైటానిక్ స్పెల్లింగ్ రాంగ్ ఉందా? నో, కరెక్ట్గానే ఉంది. ఓకే, బాక్స్ ప్లాట్ గాట్ అన్ఎక్స్పెక్టెడ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఫిల్. ఓకే, సో ఫిల్ అనేది లేదు అని చెప్తుంది. ఓకే,
బట్ ఆర్గ్యుమెంట్స్ దానివే. ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే మేబీ ఓల్డర్ వర్షన్ న్యూవర్ వర్షన్ కోడ్ వాళ్ళు అప్డేట్ చేయనట్టున్నారు. సో ఇక్కడ చూడండి ఎలైవ్. సో ఏది ఎలైవ్ ఉంది ఏది డెడ్ అయింది అనేది చూపెట్టుకోవడానికి మనకి ఇలా ఇచ్చారు. ఫస్ట్ వన్ నో. ఓకే, నో కలర్ ఇండైరెక్ట్లీ బ్లూ కలర్, అండ్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది ఎస్ కలర్. Yeah, no. సో ఫస్ట్ దాంట్లో రెండు సేమ్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో కొంచెము వేరియేషన్ ఉంది. ఓకే, థర్డ్ దాంట్లో ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. Okay. సో ఇలాంటి గ్రాఫ్స్, ఓకే, ఇలాంటి గ్రాఫ్స్ మీరు డిజైన్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ T-Bone లైబ్రరీ. ఇవేంటండి బాక్స్ ప్లాట్. సో మనం ఏమని ఇస్తున్నామండి లోడ్ చేసేటప్పుడు ఎస్ఎన్ఎస్ డాట్ బాక్స్ ప్లాట్. ఓకే, నిన్న మ్యాట్ ప్లాట్ లిబ్ డాట్ సైన్ రెల్ సబ్ ప్లాట్ అలా ఇచ్చాము, ఇక్కడ కూడా సింపుల్ అలా ఇవ్వాలి అంతే. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ద బాక్స్, రైట్? సో బాక్స్ని మీరు ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చండి. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ టేక్. Okay. నెక్స్ట్ మోస్ట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వైలిన్ ప్లాట్స్. ఓకే, ఇంటర్వ్యూలో ఎక్కువ అడిగేది ఏంటి అంటే వైలిన్ ప్లాట్స్. సో ఒక పీక్ టైంలో క్రౌడ్ ఎక్కువ ఉంది, సపోజ్ మధ్యాహ్నం టైంలో క్రౌడ్ తక్కువ ఉంటుంది ఆన్ రోడ్ మీద. ఓకే, ఏ టైంలో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, ఏ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అలాంటి వాటికి. లేదు విజిటర్స్ అవర్స్. ఓకే, విజిటర్ అవర్స్ ఎక్కువ ఎక్కడున్నాయి. సో హాస్పిటల్కి వచ్చే కస్టమర్లు ఎలా ఉన్నారు, ఒక పీక్ టైంలో ఎక్కువ ఉంటారు, మళ్ళీ తర్వాత తగ్గుతూ వెళ్ళిపోతుంది కదా, అలాంటి వాటికి మీరు వైలిన్ ప్లాట్స్ చూపెట్టచ్చండి. ఓకే, సో ఇక్కడ డాటాకి టైటానిక్ తీసుకున్నారు. సో వీల్ గో విత్ దిస్ వన్. Okay. ఎనీవే టైటానిక్ ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ టు వర్రీ, బట్ స్టిల్ ఐ కాపీడ్. సో డాటా ఫ్రేమ్ వచ్చింది. సో వైలిన్ ప్లాట్ ఏజ్ పరంగా తీసుకుంటున్నాం. ఓకే, ఏజ్, వాళ్ళ ఏజ్ ఎక్కడ అంటే ఎక్కువ మంది ఏజ్ ఎలా ఉంది అన్నది తీసుకోవడానికి వి వెంట్ టు దిస్ వైలిన్ ప్లాట్. సో 20 నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళ ఎక్కువ మంది, ఐ మీన్ ఒక కొంచెం క్రౌడ్ ఉంది అని అనుకుంటే అందులో 20 నుంచి 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు, ఓకే, సో ఎక్కువ ఉన్నారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ చూపెట్టడానికి వీళ్ళు వైలిన్ ప్లాట్స్ వాడుతున్నారు. సో ఇలా ఒకటనే కాదు, మీరు చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు వైలిన్ ప్లాట్కి. ఏ టైంలో పీక్ అవర్స్ ఎప్పుడు, ఓకే, లేదు హాస్పిటల్ విజిటింగ్ అవర్స్ ఎప్పుడు, లేదు జిమ్ విజిటింగ్ అవర్స్ ఎప్పుడు. సో ఇలాంటి వాటన్నిటికీ మీరు వైలిన్ ప్లాట్స్ డిజైన్ చేయొచ్చు. ఓకే, ఆఫీస్ విజిటింగ్ అవర్స్. Okay. ఇంకేముంటాయండి, సపోజ్ పార్క్ రిలేటెడ్ ఉంది, పార్క్ విజిటింగ్ అవర్స్. సాటర్డే సండేస్ మాత్రమే వస్తారు. మీరు వారానికి ఒక చార్ట్ గీయాలి అని మీకు రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఏ రోజు ఎక్కువ ఉంటుంది, సాటర్డే సండేస్. ఒక లేదు అంటే ఓన్లీ సండేస్ మీకు పీక్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటికి మీరు వైలిన్ ప్లాట్స్ అనేది చూపెట్టచ్చు. Okay. సో మనకున్న డేటా సెట్ను బట్టి మనం తీసుకోవచ్చండి, ఇలా అలా అని ఏం లేదు. సో ఇక్కడ చూడండి వైలిన్ ప్లాట్ విత్ డేటా. సో ఇక్కడ డేటా చూడండి, కొంచెం ఇంకా 3 డిఫరెంట్ తీసుకున్నారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. సో ఇక్కడ సెకండ్లో పీక్లో 20 to 40 మధ్యలో ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ థర్డ్లో 20, ఐ మీన్ ఆల్మోస్ట్ 18 to 30 ప్లస్ వరకు. ఓకే, 18 to 30 ప్లస్ వరకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. దీంట్లో వచ్చేసి 20 నుంచి ఆల్మోస్ట్ 60 వరకు. సో వీళ్ళ డాటా సెట్ ఏంటి అన్నది మనం క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుందండి. బట్ స్టిల్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ వన్ మోర్ సింటాక్స్ కాపీడ్ ఫ్రమ్ హియర్ అండ్ ఐ విల్ యూజ్ దేర్. మళ్ళీ మీరు Okay. అన్నిటికీ అన్కామెంట్ చేస్తూ చెక్ చేయండి. ఓకే, Yeah, no. ఓకే, డాటా సెట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ విల్ బి టఫ్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. నౌ ఇట్ విల్ బి ఫైన్. చూడండి,
యా, ఇక్కడ వరకు క్లియర్ అండి. ఇంకా చాలా గ్రాఫ్స్ ఉన్నాయి. యా అన్న. మనం ఓన్లీ ఇంట్రడక్షన్ వరకే ఇస్తున్నాము. సో ఏదైతే మీకు జనరల్గా ఇంటర్వ్యూస్లో అడుగుతారో వాటిని మాత్రమే చెప్తున్నాము. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ లాట్. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ఇవే అడుగుతారు ఏదో బీటెక్లో వచ్చినట్టుగా గన్ షాట్ క్వశ్చన్స్ అని ఏమి ఉండదండి. వాళ్ళు ఏ ప్రాజెక్ట్ మీదైతే వర్క్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైతే ప్లాట్స్ అవసరం ఉంటుందో ఆ ప్లాట్సే మిమ్మల్ని అడుగుతారు. ఓకే, మీరు ఇదే అడుగుతున్నారు కదా, మేము ఇదే ఓకే. ప్రిపేర్ అయ్యామంటే కుదరదు. ఓకే, క్లయింట్ ఓకే. రిక్వైర్మెంట్ ఏదైనా ఉండొచ్చు. సో యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీథింగ్. అండ్ ఓకే. ఇక్కడతోని మీకు గ్రాఫ్స్ కూడా అయిపోయింది. ఇంకొక లాస్ట్ సెక్షన్ ఏముంది అంటే ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ మీరు ఏం ఐడియా ఇవ్వలేదు కాబట్టి వి విల్ ప్రొసీడ్ విత్ కంపేర్ ఎక్స్. ఆల్రెడీ నిన్న సాయి అన్నాడు. సో అదే. మీకు ఇంకా ఆ, రేపటి వరకు టైం ఉంది. లేదు నన్ను ఏవైనా 50 ప్రాజెక్ట్స్ లిస్ట్ పంపమంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఐ విల్ పాస్ ద ఎగ్జిస్టింగ్ 50 ప్రాజెక్ట్స్ లిస్ట్. ఓకే. సో మీకు కావాలంటే ప్రాజెక్ట్స్ అన్ని గిట్లో దొరుకుతాయండి. నేనే చేయాలి అని ఏం లేదు. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ బై యువర్ సెల్ఫ్. రేపటి నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినా మీరే చేయాలి. మీరు చేస్తూ ఉంటే మీరు ఎవరైనా ఒక స్క్రీన్ షేర్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేది ఐడియా ఇస్తాను. సో ఒక ఫస్ట్ హాఫ్లో ఒకరు వర్క్ చేస్తే ఒకరు స్క్రీన్ షేర్ చేస్తే సెకండ్ హాఫ్లో ఇంకొకరు స్క్రీన్ షేర్ చేద్దరు. ప్రాజెక్టే చేద్దాం. ఓకే, ఎక్కడైతే మీరు స్టక్ అవుతున్నారో అక్కడ మాత్రం మనం చేద్దాం. ఓకే. ఓకే. అన్న, అసలు ప్రాజెక్ట్ అవుట్లైన్ గురించి ఒకరోజు డిస్కస్ చేసుకుంటే బెటర్. అంటే ఏమేమి ఎలిమెంట్స్ కావాలా దానికి ఇవి ఉంటాయి కదా, ఓకే, బ్లూ ప్రింట్ టైప్. షూర్ అండి, షూర్. రేపు ఫస్ట్ అది డిస్కస్ చేద్దాము. అది డిస్కస్ చేసిన తర్వాతే నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే అన్న. ఓకే అండి, మీరైతే ఓ, ప్రాక్టీస్ చేయండి. అన్న, ఇంకా దగ్గర పడింది కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. చెప్పండి.